ఈ బజ్జీ బండి వచ్చి కొవ్వూరు ఆంజనేయ స్వామి గుడి వెనకాల ఉంటది. ఇక్కడ నేనైతే 10 రూపాయలు అరటికాయ బజ్జీ, 10 రూపాయలు మిర్చి బజ్జీ తీసుకున్నాను. ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు 10 రూపాయలు జిలేబీ కూడా తీసుకెళ్లాను. అరటికాయ బజ్జీ టేస్ట్ అయితే నాకు అంతగా నచ్చలేదు, యావరేజ్ గా ఉంది. మిర్చి బజ్జీ టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది. లాస్ట్ లో జిలేబీ కూడా చాలా బాగుంది. మీలో గోంగూర చికెన్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. వేడి వేడి అన్నంలోకి గోంగూర చికెన్ వేసుకొని ఒక ముద్ద కలుపుకొని తిని ఆ చికెన్ నంచుకొని తింటే మాత్రం అదిరిపోయింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ యాబైలి ఛానల్. మా పెదమ్మ ఊరి నుంచి వచ్చేటప్పుడు నా కోసం బాస్మతి చికెన్ బిర్యానీ చేసుకుని వచ్చింది. ఇంకా రైస్ని అయితే ఫుల్గా ప్లేట్లో వేసుకొని మా ఇంట్లో ఎగ్ కర్రీ చేస్తుంటే ఆ ఎగ్ని నంచుకొని పెట్టుకొని ఇంకా ఎగ్ని చికెన్ని తీసుకొని రైస్లో పెట్టుకొని తింటే మాత్రం అదిరిపోయింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ యాబైలి ఛానల్. నైట్ అన్నం మిగిలేసరికి మార్నింగ్ మా అమ్మాయి అలా పెరగడం చేసి ఇచ్చింది. దీంట్లోకి నిమ్మకాయ పచ్చడి, వాటర్ యాడ్ చేసుకొని ఫుల్గా మిక్స్ చేసుకొని ఒక స్పూన్ తీసుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోయింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ యాబైలి ఛానల్. ఈరోజు మా ఇంట్లో అన్నము రొయ్యల కూర చేశారు. వేడివేడి అన్నంలోకి 2 గంటలు రొయ్యల కూర వేసుకొని ఒక ముద్ద కలుపుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ యాబైలి ఛానల్. ఈ రోజు నేను మా ఫ్రెండ్ అన్లిమిటెడ్ బిర్యానీ తిందామని గరీబ్కి అయితే వెళ్ళాము. నాకు తెలిసి ప్రతి బ్యాచ్ లో ఇలాంటి వాడు ఒకడు ఉంటాడు. వీడి తినేది చూస్తే మాత్రం పక్కన వాళ్ళకి కూడా తినబుద్ది కదా, అంత భయంకరంగా తింటాడు. మీ ఫ్రెండ్స్ లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటే కామెంట్ చేసేయండి. నా మొబైల్లో అయితే ఫోటో తీసుకుని వాట్సాప్ స్టేటస్ పెట్టాను, ఈటింగ్ బిర్యానీ విత్ మై ఫ్రెండ్ అని. అది చూడంగానే ఇద్దరు మా ఇంటికి వచ్చేసారు సాయంత్రం. నాకు కూడా ఏదైనా పెట్టించరా అని. నా దగ్గర మనీ లేవన్నా కూడా ఒప్పుకోలేదు. ఇంకా సరే ఆయన ఇంట్లో మనీ తీసుకుని కోరుకైతే వెళ్ళాము. వాళ్ళైతే 2 పరోటా చెప్పుకున్నారు. పరోటా టేస్ట్ అయితే బాగానే ఉందంట. నేనైతే ఒక చైనీస్ పరోటా చెప్పుకున్నాను. దీని టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ యాబైలి ఛానల్. 20 రూపాయలకి 3 పెద్ద బజ్జీలు ఇస్తున్నానంటే మేలో కాదో కామెంట్ చేసేయండి. ఈ బజ్జీ బండి వెంకటేశ్వరంలో ఉంటుంది. నేనైతే 20 రూపాయలకి పార్సల్ తీసుకున్నాను. ఇంకా దీని టేస్ట్ అయితే అదిరిపోయింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ యాబైలి ఛానల్. ఈ అంగడి పేరు వచ్చి శ్రీ వెంకటేశ్వర క్యాంటీన్. ఇది మన బాలాజీ నగర్లోనే ఉంది. మేమైతే ఇక్కడ ఒక మసాలా దోశ తీసుకున్నాం. లోపల మసాలా అయితే బాగానే ఇచ్చాడు. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈరోజు మధ్యాహ్నం 1 గంట అయినా మా అమ్మ ఇంకా అన్నం వండలేదు. ఇంకా ఆకలి వేసేసరికి గరీబ్కి వెళ్ళి ఒక ½ కేజీ చికెన్ బిర్యానీ తీసుకుని వచ్చాను. దీని కాస్ట్ అయితే 100 రూపీస్. రైస్ క్వాంటిటీ పర్వాలేదు, బాగానే ఇచ్చాడు. ఒక పెద్ద ముక్క 2 చిన్న ముక్కలు ఇచ్చాడు. ఇంకా చికెన్ తీసుకుని రైస్లో పెట్టుకొని తింటే అదిరిపోయింది. ఈ అంగడి పేరు వచ్చి రాధమ్మ మెస్. ఇది మన నెల్లూరు ప్రశాంతి నగర్లో ఉంటుంది. వీళ్ళు ఈ అంగడి స్టార్ట్ చేసి 2 డేస్ అయిందంట. లోపల కూర్చొని సీటింగ్ కూడా చాలా బాగుంది. మేమైతే 2 దోశ, ఒక వడ తీసుకున్నాం. 2 దోశలు కాస్ట్ వచ్చి 10 రూపీస్. ఒక వడ కాస్ట్ అయితే 5 రూపీస్. ఇంకా దోశ టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. వడ టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇక్కడ వడ మస్ట్ అండ్ ట్రై, చాలా బాగుంది. ఈ అంగడి పేరు వచ్చి షాహీ బిర్యానీ. ఇది మన కోవూరు పెద్దపొడుపాల్లో ఉంటుంది ఈ షాపు. ఇక్కడైతే మార్నింగ్ టిఫిన్స్ కూడా అవైలబుల్ ఉంటాయంట. మేమైతే ఒక ½ కేజీ బిర్యానీ పార్సల్ తీసుకున్నాం. బిర్యానీ అయితే మార్నింగ్ 11 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది పక్కా మన నెల్లూరు స్టైల్ బిర్యానీ. మేమైతే ½ కేజీ తీసుకున్నాం కాబట్టి మాకు 90 రూపీస్ పడింది. అదే కేజీ అయితే 180 రూపీస్. రైస్ క్వాంటిటీ అయితే ఎక్కువ ఇచ్చాడు. ముక్కలు అయితే 2 ఇచ్చాడు. అక్కడే కొంచెం బాధేసింది. ఇంకా ఒక ముక్క తీసుకుని రైస్లో పెట్టుకొని కొద్దిగా గోంగూర వేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోయింది. కొండాపాలెం గేట్ వెళ్ళే దారిలో హనుమాన్ జంక్షన్ పక్కనే టిఫిన్ బండి కనిపించింది. ఇక్కడ నేనైతే 2 గుడ్డు దోశ పార్సల్ తీసుకున్నాను. ఒక గుడ్డు దోశ కాస్ట్ వచ్చి 30 రూపాయలు. ఇంకా దాంట్లో చట్నీ వేసుకొని ఒక ముక్క తీసుకుని ఆ చట్నీలో ముంచుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోయింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ యాబైలి ఛానల్. మార్నింగ్ నెల్లూరుకి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ ఇక్కడ టిఫిన్స్ చాలా బాగుంటాయని తీసుకెళ్ళాడు. మేమైతే ఒక సాదా దోశ తీసుకున్నాం. దీని టేస్ట్ చాలా బాగుంది కానీ రేటే 40 రూపాయలు అంట. నేను అప్పుడు అనుకున్నాను సాదా దోశ ఎంత 40 రూపాయలని. ఈ రోజు మా మామయ్య బిర్యానీ చేసి బాక్స్ లో పెట్టి పంపించాడు. ఇంకా ఒక ప్లేట్ తీసుకుని ఆ బిర్యానీ మొత్తం ఆ ప్లేట్ లో వేసుకుని ఒక గుడ్డుని నంచుకోవడానికి పెట్టుకొని ఇంకా ముక్క తీసుకుని ఆ రైస్ లో పెట్టుకొని తిని ఆ గుడ్డుని నంచుకుంటే టేస్ట్ అయితే అదిరిపోయింది. ఫర్ more videos please subscribe to food యాబైలి channel. అది స్వర్ణ సమాన నీకు తెలుసు
ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే అని పార్టీ అడిగితే బిర్యానీకి అయితే తీసుకుని వచ్చాడు. ఇంకా మెనూలో ఉన్న ఐటమ్స్ అన్ని కొమ్మదారు కానీ 300 తెచ్చాడంట. ఇంకా సరే అని 3 అన్లిమిటెడ్ బిర్యానీ విత్ ఎక్స్ట్రా మసాలా ఆర్డర్ ఇచ్చాం. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫర్ ఈ రోజు వరలక్ష్మి వ్రతం కదా, అందుకే మా ఇంట్లో స్పెషల్ గా పులిహోర, వడలు, బెల్లం పొంగల్ చేశారు. ఈ ఐటమ్స్ అన్ని నాకు చాలా ఇష్టం, కానీ పాయసం ఒకటి మిస్ అయింది. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అన్ని. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్డీ అబ్బాయి ఛానల్. ఈ రోజు మన ఛానల్ అయితే 500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకుంది. ఇంకా నేను మా ఫ్రెండ్స్ కోవర్కి అయితే వెళ్ళాము టిఫిన్ తినడానికి. ఇంకా మా ఫ్రెండ్కి అయితే బాగా ఆకలేస్తున్నాయి, వాళ్ళకి త్వరగా ఆర్డర్ ఏంట్రా నాయన వీడియో ఆపి అన్నాడు. ఇంక సరే అని 2 సాదా దోశ చెప్పాను. దీని టేస్ట్ అయితే పర్వాలేదు. నేనైతే ఒక చపాతీ తీసుకున్నాను. దీని టేస్ట్ అయితే చాలా బాగుంది. బ్రో ఇంకా చాలు బ్రో, బిల్లు కడదు. ఈరోజు చెలికిల్లో మా బంధువుల పెళ్ళి ఉంటే వెళ్ళాము. అక్కడైతే చికెన్ బిర్యానీ, రాగి సంగటి, చేపల పులుసు, మటన్ కూర, ఫిష్ ఫ్రై, గోంగూర పచ్చడి, స్వీట్ అన్ని ఐటమ్స్ టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా లాస్ట్ పిస్తా ఐస్ క్రీమ్ తో ఫినిష్ చేశాను. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్డీ అబ్బాయి ఛానల్. ఈ రోజు అయితే నేను మా ఫ్రెండ్స్ కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు కోవూరులో టైంపాస్ షాప్కి అయితే వెళ్ళాము. మేమైతే ఒక పన్నీర్ పిజ్జా అయితే ఆర్డర్ ఇచ్చాము. దీన్ని చూడడానికి చాలా బాగుంది. దీని టేస్ట్ అయితే అదిరిపోయింది. మా ఫ్రెండ్స్కి కూడా నచ్చిందంట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్డీ అబ్బాయి ఛానల్. பண்ணி మసాలా సాస్
ముక్కలేదు ఇంకో సైజు. Nuisance చేస్తున్నాడు.